తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాల్సింది పోయి భారతదేశం మీద తీవ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడికి జరగడం చాలా ఖండించదగిన విషయం. ఈ సందర్భంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ను తిప్పికొడుతున్నారు. వారికి విజయం కలగాలని, ఈ భారతదేశానికి విజయం కలగాలని, వారిని సమర్థంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా గుళ్లలో కావచ్చు, అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఈ రోజు చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుడిలో మరి భారతదేశానికి విజయం చేకూరాలని, వివిధ దళాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్షేమంగా యుద్దంలో విజయం సాధించి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్లకు ఎప్పుడూ ఉండాలని, వారిని కూడా కాపాడుతూ ఈ దేశానికి విజయాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వాదించమని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు చూస్తున్నాం పాకిస్తాన్ ఎంత దుస్సాహసానికి చేరిందో. గత 70 ఏళ్లుగా తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ మా గడ్డ మీద తీవ్రవాదులే లేదంటున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదటి రోజు ఏదైతే 9 ఉగ్రవాద